హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ఏంటంటే డిసిప్లిన్ సిరీస్ అనమాట. నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి 6 months అవుతుంది. నేర్చుకునేది ఏమైనా ఉంది అంటే కొంచెమే నేర్చుకున్నాను. ఈ 6 months నాకు అర్థమవుతుంది అంటే ఇప్పటివరకు చాలా అనుకున్నామని స్టార్ట్ చేస్తా, కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత బోర్ కొట్టేసి ఆపేస్తా. నేను ఇప్పుడు చాలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదివా, అందులో అన్నిట్లో సేమ్ ఇదే. ఒక టాస్క్ ఇస్తే రివార్డ్ ఉంటుంది. ఆ రివార్డ్ వల్ల మనకి డోపమైన్ రిలీజ్ అయ్యి సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చెప్పేసి సేమ్ అదే మనం ఎవ్రీ టైం. నేను ఇట్లా మోటివేషన్ వచ్చేసి ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్ చదవగానే మోటివేషన్ రాగానే ఒక స్టార్ట్ చేయగానే ఒక దగ్గర అయిపోయిన తర్వాత చూసుకునే వాళ్ళే మస్తు టైం ఉందిలే అని అనుకుంటాం. టైం ఉంది అనుకొని నేను ఇప్పటివరకు ఒక 5-6 years అయితే వేస్ట్ చేశా. లిటరలీ వేస్ట్ చేశా. ఇప్పుడు నాకు 25 years. ఇంకో 1 monthలో నా బర్త్డే ఉంది. నా బర్త్డేకి నేను ఏం చేద్దాం అనుకుంటే ఒక ప్రాపర్ డిసిప్లిన్ మనిషిగా నాకు నేను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఏంటంటే ఒక డిసిప్లిన్ మనిషిగా ఉందామని అనుకుంటున్నా. డిసిప్లిన్ సిరీస్ అంటే ఏం లేదు, డైలీ ఒక 5 to 6 hours తీసుకోవాలి, ఎవ్రీడే చేస్తూ ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా లైఫ్ ఎట్లా అయిపోయింది అని అంటే సేమ్ ఇండియాలో కూడా అలాగే ఉండేది, కానీ చాలా ఎక్స్క్యూజెస్ వల్ల చేయకపోతుండే. ఇక్కడికి వచ్చాక సేమ్ అదే. ఈ ఎవ్రీ వీక్లో 5-6-7 days సేమ్ టు సేమ్ జరుగుతుంది లాస్ట్ 3 months నుంచి. నాకు ఈ సెకండ్ సెమ్ నాది, ఇప్పుడు నేను సెకండ్ సెమ్లో ఉన్నా. ఈ సెకండ్ సెమ్ అయిపోవడానికి ఇంకో 1 month ఉంది. ఈ 1 monthలో సేమ్ అదే షెడ్యూల్ ఉంటుంది నాకు ఈ 1 month వరకు. కరెక్ట్ ఎగ్జాక్ట్గా నా బర్త్డే కూడా 1 month ఉంది. సో ఈ 1 month ట్రై చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేసిన తర్వాత అది ఎలా నడుస్తాను అంటే ట్రై చేయడం కాదు, చేద్దామని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను, అందుకని చెప్పేసి ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ డిసిప్లిన్ సిరీస్ ఏంటంటే నాకు లిటరలీ యూనివర్స్ అయితే నాకు చెప్తుంది లిటరలీ స్టార్ట్ చెయ్యు అని చెప్పి. ఇంకా నాకు వేరే ఆప్షన్స్ లేనట్టే చేస్తుంది అయితే. ఎట్లా అంటే డిసిప్లిన్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేయబోతుంటే యూట్యూబ్లో ఫస్ట్ ఇట్లా వచ్చింది. ఇక్కడ కరెక్ట్ ఇది చూపిస్తే అక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఇట్లా వచ్చింది, ఇట్లా కనురాజ్ అని, అతని హిందీ యూట్యూబర్. అతని వీడియో వచ్చింది, డిసిప్లిన్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాడు. 5 days అవుతుంది అనుకుంటా స్టార్ట్ చేసి. సేమ్ తర్వాత ఇంకా అట్లనే మన అభినవ్ అని ఉన్నాడు, అతను యూకేలో ఉంటాడు. సేమ్ అతను కూడా డిసిప్లిన్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాడు. అతని వీడియోస్ నాకు అప్పుడప్పుడు వస్తుంటాయి, చూసి అరే బాగుంది మనం కూడా చేద్దాం, మన లైఫ్ కూడా కొంచెం మారుతుంది, కొంచెం డిసిప్లిన్గా ఉందామని అనుకున్నా. అప్పుడే దాని గురించి సర్చ్ చేద్దాం అనుకుంటే ఇతను వచ్చాడు, కనురాజ్ అని. తర్వాత ఇతను కంటిన్యూస్గా చేస్తున్నాడు. ఇతను కూడా సేమ్ ఎట్లా అంటే నేను ఏమేమి అనుకున్నానో అవన్నీ సేమ్ చేస్తున్నాడు. ఇతను ఏదో మనకి కొంచెం గైడెన్స్లా ఉంటుంది, కొంచెం మెంటర్షిప్లా ఉంటుంది. చేస్తూ ఉంటే మన మిస్టేక్స్ తెలుస్తాయి, ఇవి అవి అని అనుకున్నాం. కరెక్ట్గా ఆ వీడియోస్ అన్నీ పాప్ అవుతున్నాయి. కరెక్ట్గా చూద్దామని. టెక్నాలజీ మాత్రం చాలా బాగా మారిపోతుంది. ఇంకా నేను ఏమైనా నేర్చుకుందాము, ఏమైనా తెచ్చుకుందాం, ఏమైనా కొనుక్కుందాం అంటే లిటరల్ అవి నా ముందుకు వస్తున్నాయి. అప్పుడు కూడా నేను ఆపర్చునిటీ సీజ్ చేయకపోతే నాకు ఇంకా వేస్ట్ అనమాట. అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇంకా ఈ డిసిప్లిన్ సిరీస్కి వస్తే డైలీ 5 to 6 hours చేయాలన్నమాట. ప్రస్తుతానికైతే ఫస్ట్ టాస్క్ ఏంటంటే 11 to 7 స్లీపింగ్ షెడ్యూల్ అనమాట. 7కి అయితే లెగాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇంకా ప్రీ వర్కౌట్ తినేసి జిమ్కి వెళ్ళాలి, గుడ్ ఫుడ్ తినాలి. ఫస్ట్ టాస్క్ ఏమో మనం లెగడం, తర్వాత సెకండ్ టాస్క్ ఏమో మనం జిమ్కి వెళ్ళడం, తర్వాత థర్డ్ టాస్క్ ఏంటంటే ఏమైనా 3 tasks మనకి ఫ్యూచర్లో నువ్వు ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నవి, చేయాలన్నమాట. సో నాకైతే నేను ఇప్పుడు చదువుతున్న కోర్స్కి నాకు కొన్ని టూల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ రావాలి. సో అందులో నేను ఒక 2 సాఫ్ట్వేర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఒక ఈచ్ హాఫ్ అన్ అవర్ ఇచ్చేసి ఒక 1 hour డైలీ 1 hour ఈజీ ఇవ్వచ్చు మనం. అందుకని చెప్పి హాఫ్ అన్ అవర్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి గుడ్. అందుకని చెప్పేసి హాఫ్ అన్ అవర్ ఇద్దాం అనుకుంటున్నాం. ఆ 2 tasks కంప్లీట్ చేస్తాం. తర్వాత బుక్ రీడింగ్ అనమాట. మోస్ట్లీ ఏదైనా ఒక నాన్ ఫిక్షనల్ బుక్ ఒకటి చదవాలి కాబట్టి టైం మేనేజ్మెంట్ చదువుతున్నా. నాకు కొంచెం స్కిల్స్ నేర్చుకోవడానికి కోసం ట్రేడింగ్ బుక్ ఉంటుంది, అది. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది చదువుతాం. ఇంకో టాస్క్ గుడ్ ఫుడ్ అనమాట. గుడ్ ఫుడ్ లైక్ ఎవ్రీడే అరౌండ్ నాకు బాడీ వెయిట్ ఇప్పుడు 83 ఉంది. అరౌండ్ ఒక 160-170 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి ఎవ్రీడే. కొంచెం బాడీ మంచిగా కనిపించాలి, మంచిగా పెరగాలి అనుకుంటే. సో అది మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. స్మోక్ ఇప్పుడే స్నానం చేసుకొని ఫ్రెష్గా రెడీ అయ్యి దేవుడి మొక్క అగరబత్తి వెలిగించాను. ఫస్ట్ టైం వెలిగించి ఇక్కడ, అందుకే అగరబత్తి స్మోక్ ఎఫెక్ట్. ఈ టాస్క్లు అయితే చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత మెల్లమెల్లగా చేస్తున్న కొద్దీ మనం ఏవి ఇంక్లూడ్ చేయొచ్చు, ఏవి ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనేది ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే ఇవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి చేయడానికి. అన్నీ ఒక వీడియోలో చెప్పడం అంటే చాలా కష్టం అవుతుంది. నేను ఇంకా చాలా స్పీడ్గా మాట్లాడుతున్నాను, కొంచెం మెల్లగా మాట్లాడడానికి కూడా ట్రై చేస్తాం. ప్రస్తుతానికైతే ఇవి టాస్క్ లిస్ట్. ఈరోజైతే సండే, రేపు మండే
మార్చ్ 24th అనమాట. మార్చ్ 24th నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ఈరోజు ఎడిటింగ్ చేసి మ్యాక్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. కొన్ని ఎడిటింగ్ స్క్రీన్ షాట్, నాకు ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలి ఉంది. మోస్ట్లీ మొబైల్లోనే చేస్తున్నా. ప్రాపర్ సాఫ్ట్వేర్కి మారుదాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే మొబైల్లో ట్రై చేస్తున్నా. దాన్ని బట్టి చూద్దాం ఇక కొంచెం కొంచెం. సిరీస్ కూడా నాది షార్ట్స్లో వస్తాయి. ఎవరికి చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా ఎవరికి కూడా తెలియదు. 7 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 7 సబ్స్క్రైబర్స్ ఎవరో కూడా తెలియట్లేదు సరిగ్గా నాకు. ఈ యూట్యూబ్ ఏమో సరిగ్గా చూపించట్లేదు సబ్స్క్రైబర్స్ ఎవరు. ఎనీవేస్, ఆ 7 సబ్స్క్రైబర్స్ నేను ఏం చేస్తున్నానో చూద్దాం అనుకుంటున్నారు కెనడాలో. సో వీక్ అయితే 5 days చేస్తా ఈ టాస్క్ సిరీస్. సాటర్డే సండే ఇంకొంచెం లైక్ రెస్ట్ డేస్ అన్నట్టు కైండ్ ఆఫ్ థింగ్. ఇంకేదైనా బయటకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఏదైనా కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అన్నా కానీ చూస్తా. ఆ మిగతా 2 days ఇదేంటి రెస్ట్ తీసుకోవచ్చు. ఆ 2 days కొంచెం చిల్ అవ్వడానికి అన్నట్టు. మరీ స్ట్రిక్ట్గా ఉంటే మరీ చేయాలనిపించడం అనిపించదు. అందుకని చెప్పేసి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవన్నీ చూసుకొని దాని షెడ్యూల్ ప్రకారంగా దాన్ని మారుద్దాం అనుకుంటున్నా. కరెక్ట్ 4 weeks అంటే 4 weeks ఉంది నా బర్త్డేకి అయితే ఈసారి మంచిగా ఉందామని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే చాలా లేజీగా ఉండే, ఏమేమో చేస్తుండే. ఇప్పటి నుంచి అయితే ప్రాపర్గా షెడ్యూల్ ఫిక్స్ అయ్యి ప్రాపర్గా చేయాలనుకుంటున్నాం. అందుకని చెప్పి డిసిప్లిన్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మిమ్మల్ని ఎవ్రీడే కలుస్తాం. సీ యూ.